నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏముందమ్మా ఆటోలంతా మొత్తం ఏమంటారు చిప్ప చేతికుడి ఫైనాన్స్ కట్టలేక రోడ్ ఇంట్లో ఎంత లేదు, పిల్లల చదువులో ఫీజు కట్టడానికి అయితే లేదు, ఇంటి రెంట్ అయితే లేదు, చాలా ఘోరం ఉందమ్మా. ఆ 12,000 ఇస్తా అన్నాడు, 12,000 లేదు, ఏది లేదు. ఆ, 6 గ్యారంటీలు అన్నాడు, ఏమీ లేదు. గ్యారంటీలు ఏమో వస్తలేదు, కరెంట్ బిల్ వస్తలేదు, గ్యాస్ పైసలు వస్తలేవు. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలను కూడా అక్కడ ముందే ఆపేస్తున్నారు కదా జిల్లా జిల్లాకి. మరి మీకు అట్లా అనిపిస్తుంది? ఆపేసి ఏం లాభం మేడం, మాకు బిజినెస్ మాకే అవుతలేదు, ఇక్కడ ఉన్న బండ్లకే అవుతుంది. డిస్టిక్ బండ్లు అన్ని తెచ్చి ఇక్కడ నడిపేస్తారు. ఉమ్, డిస్టిక్ బండ్లు మొత్తం ఇక్కడనే నడుస్తున్నాయి తెలుసా. ఉమ్, దానివల్ల సిటీలో ఉన్న వాళ్ళకు బిజినెస్ అయితే లేదు. ఉమ్. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్ల వలన లేకపోతే ఉచిత బస్సు వలన ఓలా ఊబర్ ర్యాపిడో వలన మీకు దేని వల్ల ఎక్కువ దెబ్బ పడుతుంది అంటారు? ఇంత ముందు కూడా ఉన్నాయి కదా మేడం, ర్యాపిడో ఓలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉచిత బస్సు వల్లనే మెయిన్ ఎఫెక్ట్ పడ్డది. 1000 రూపాయలు కూడా అవుతలేదు మేడం. ఇల్లు కిరాయి ఏం కడతాం, పిల్లలు ఏం చదువుకుంటాం. ఆ? చాలా ఘోరంగా ఉంది మేడం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసిండ్రు, కేసీఆర్ పరిపాలన చూసిండ్రు. కేసీఆర్ పరిపాలన బెటర్ ఉండే మేడం. అప్పుడు 2,000 అన్న అయ్యేది, ఇప్పుడు 1000 రూపాయలు కూడా అవుతలేదు. అన్ని పోను ఏమైతుంది చెప్పండి మేడం.